అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా కథ. జయాపజయాలు. పూర్వం విదర్భ దేశాన్ని విజయపాలుడనే రాజు పాలించాడు. ఆయన శౌర్య పరాక్రమాలను గురించి దేశ దేశాల వారు కట్టుకథలుగా చెప్పుకునేవారు, పాటలు కట్టి పాడుకునేవారు. కారణం ఏమిటంటే ఆయన ఎన్నడూ రణరంగంలో అపజయం ఎరుగడు. చుట్టుపక్కల దేశాలలో ఆయనతో యుద్ధం చేసి ఓడిపోని రాజు అంటూ లేడు. విజయపాలుడికి కుమారులు లేరు. జలజాదేవి అనే ఒక కుమార్తె మాత్రం ఉంది. ఆమెకు యుక్త వయసు వచ్చింది. కానీ తన వంటి పరాక్రమవంతుడి కుమార్తెను పెళ్లాడదగిన పరాక్రమశాలి ఎక్కడా లేడనే అనుమానంతో విజయపాలుడు ఆమెకు వివాహ ప్రయత్నం చెయ్యలేదు. జలజను పెళ్లాడాలన్న అభిలాష చాలామంది రాజకుమారులకు ఉన్నా విజయపాలుడి మీద కత్తిగట్టి యుద్ధంలో ఓడిపోవటం కన్నా ఊరుకోవటమే మంచిదనుకున్నారు. అయితే జయపురం యువరాజు మాణిభద్రుడనేవాడు జయపాలుడి మీద దండెత్తటానికి పూనుకున్నాడు. మాణిభద్రుడి తండ్రి పూర్వం విజయపాలుడి చేత ఓడిపోయాడు. అందుకే అతను చిన్నతనం నుంచి యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ పొంది వ్యూహరచనలోనూ అస్త్రశస్త్ర ప్రయోగాలలోనూ అనేక రహస్యాలు తెలుసుకున్నాడు. విజయపాలుణ్ణి ఓడించి జలజను పెళ్లాడాలని మాణిభద్రుడి ఆశయం. మాణిభద్రుడు తన సైన్యాలతో విదర్భపైకి దండెత్తి వచ్చే సమయానికి విజయపాలుడు రోగగ్రస్తుడై మంచం పట్టి ఉన్నాడు. వార్ధక్యం సమీపించటం చేత రాజవైద్యులు చేసే చికిత్స కూడా అంతగా గుణమివ్వటం లేదు. ఈ జబ్బుకు తగ్గట్టే యుద్ధం వచ్చి పడటంతో విజయపాలుడి ఆరోగ్యం మరింత పాడయింది. తాను స్వయంగా యుద్ధరంగంలోకి వెళ్ళి ఆఖరు విజయం సాధిస్తానని రాజు లేచాడు. మంత్రులు, వైద్యులు మహారాజును ఈ ప్రయత్నం నుంచి మళ్లించగలిగారే కానీ ఇందువల్ల ఆయనకు మనసు మరింత కల్లోలితమయ్యింది. రాత్రింబవళ్ళు యుద్ధ వార్తలు వినేవాడు. శత్రు వ్యూహాలకు ప్రతివ్యూహాలు చెప్పి మనుషులను యుద్ధరంగానికి పంపేవాడు. తన ప్రతివ్యూహాలు భగ్నమైనట్టు తెలిసి కృంగిపోయేవాడు. ఈ విధంగా కొద్ది రోజులు గడిచింది. యుద్ధభూమిలో విదర్భ సేనలకు అపజయం హెచ్చవుతోంది. దానితో పాటు మహారాజు వ్యాధి కూడా హెచ్చుతోంది. ఇక మహారాజుకు వాస్తవ యుద్ధ వార్తలు తెలపటం ప్రమాదకరమని మహామంత్రి నిశ్చయించి ఆయనతో అబద్ధాలు చెప్పసాగాడు. ఎలాగైనా మహారాజు మరో 60 గడియలు దాటి బ్రతకడని రాజవైద్యుడు గట్టిగా చెప్పేశాడు. 2 రోజులలో మాణిభద్రుడికి సంపూర్ణ విజయం సమకూరేలాగే ఉంది. ఈలోపుగా మహారాజుకు అపజయ వార్తలు ఎందుకు తెలపటం? మహారాజును అకారణంగా దేనికి ఖేద పెట్టాలి? మహారాజా, ఇన్నాళ్లకు మన సేనలు శత్రుసేనల దాటికి ఎదురు నిలిచి పోరాడుతున్నాయి. శత్రుసేనలలో కల్లోలం బయలుదేరింది అన్నాడు మహామంత్రి. అంత నీరస స్థితిలో కూడా మహారాజు చిరునవ్వు నవ్వాడు. ఒక్క నిట్టూర్పు విడిచి ఆయన కాసేపు కన్నుమూశాడు. ఇంతకు మహామంత్రి అంచనాలు, రాజవైద్యుడి అంచనాలు తప్పాయి. 60 గడియలు దాటిపోయాయి. రాజు ఇంకా జీవించే ఉన్నాడు. యుద్ధం మటుకు అవసాన దశకు వస్తోంది. రాజు కళ్ళు తెరిచి బలహీనంగా యుద్ధవార్తలేమని అడిగాడు. మహారాజా, విజయలక్ష్మి మననే భరించనున్నది. శత్రువు ఏ క్షణాన అయినా సంధికి యాచించవచ్చు అన్నాడు మంత్రి. ముందు రాజు మరణిస్తాడా, ముందు శత్రువులు కోట ప్రవేశిస్తారా అన్నది పెద్ద ప్రశ్న అయిపోయింది. మహారాజు మరణించిన మరుక్షణం ఏది జరిగినా మంత్రికి అంత బాధ లేదు. కానీ అదే జరగలేదు. అక్కడ మాణిభద్రుడు తన సేనలతో కోట ముఖద్వారం ప్రవేశించే అలికిడికి రాజు కళ్ళు తెరిచి, మనం గెలిచామా, ఏమిటా కోలాహలం అని అడిగాడు. మహాప్రభు,
మన సేనలు విజయధ్వానాలు చేస్తూ రణరంగం నుంచి తిరిగి వస్తున్నాయి అన్నాడు మంత్రి. నాకు ముందే తెలుసు, నాకు అపజయం లేదు అంటూ రాజు తిరిగి కన్ను మూశాడు. కొద్దిసేపటిలో రాజభవనాలు, రాజాంతఃపురము మాణిభద్రుడి వశపరుచుకొని దర్బారు ఏర్పాటు చేయించి విదర్భ మంత్రులను, సేనాధిపతులను రమ్మని ఆజ్ఞాపించాడు. వెళ్ళక తప్పలేదు. మహామంత్రి రాజుగారి వేలి నుంచి మెల్లగా రాజముద్రిక తీస్తుండగా మహారాజు కళ్ళు తెరిచి ఏమిటిది అని అడిగాడు. మహాప్రభు, ఓడిపోయిన శత్రువులతో సంధి నెరవేరబోతున్నాము. సంధి పత్రం మీద రాజముద్రిక వెయ్యాలి కదా అన్నాడు మంత్రి. అకస్మాత్తుగా రాజుకు కొత్త శక్తి వచ్చినట్లయింది. ఆయన మంత్రి సహాయంతో లేచి కూర్చొని, సభకు నేనే వస్తున్నాను, అన్ని ఏర్పాట్లు చేయించు అన్నాడు. మహామంత్రికి మతిపోయినట్లయింది. ఏమి చెయ్యటానికి తోచక ఆయన చిత్తం మహాప్రభు అంటూ గబగబా దర్బారుకు వెళ్ళాడు. అక్కడ అప్పుడే మాణిభద్రుడు సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నాడు. సంధిపత్రం వాస్తున్నారు. మహాప్రభు, ఒక్క మనవి అని మహామంత్రి మాణిభద్రుడికి జరిగినదంతా విపులంగా విన్నవించుకున్నాడు. మహారాజు గారు మరొక్క గడియ తప్పితే 2 గడియలు అంతకు మించి జీవించరు. వారికి నిజం తెలియకుండా కాపాడినట్లయితే నేను, మా విదర్భ ప్రజలు యావజ్జీవం తమకు కృతజ్ఞులమై ఉంటాము అని మహామంత్రి ప్రాధేయపడ్డాడు. మాణిభద్రుడు మొదట ఆగ్రహించిన యువకుడు కనుక వినోదం చూద్దామని చివరకు అంగీకరించాడు. ఈ సమయానికే సేవకులు పట్టుకొని నడిపిస్తూ ఉండగా అంతఃపురం నుంచి మహారాజు వచ్చాడు. తన సింహాసనంలో కూర్చున్నాడు. పక్కనే చేతులు కట్టుకు నిలబడిన మాణిభద్రుణ్ణి చూశాడు. నాయనా, మంచి యోధుడివి, చక్కని వ్యూహరచన చేశావు. మంచంలో ఉండి కూడా నేనే స్వయంగా ప్రతివ్యూహం నడపటం చేత ఓడావు, కానీ లేకపోతే గెలవదగిన వాడివి. నాతో ఓడిపోవటం నీకు అగౌరవం కాదు. నీతో గౌరవనీయమైన సంధి చేస్తాను. నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. నువ్వు ఓడిపోయినా నా రాజ్యం నీదే అన్నాడు మహారాజు నవ్వుతూ. మాణిభద్రుడు మొదట నివ్వెరపోయాడు. కానీ సభలోకి వచ్చిన జలజను చూడగానే అతనికి ఎదురు చెప్పబుద్ధి కాలేదు. ఇద్దరికీ మహావైభవంగా వివాహం జరిగింది. కొద్ది కాలానికి వారికొక మగ శిశువు కూడా కలిగాడు. వృద్ధ మహారాజు మనవణ్ణి ఎత్తుకొని ఆడిస్తూ మురిసిపోయేవాడు. చివరి వరకు ఆయన తన సైన్యాలు యుద్ధంలో ఓడిపోయాయనే సంగతి ఎరగనే ఎరగడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.